Yes, Sharan sir, please. Yeah. Good evening, everyone. My name is Sharan Kumar Andi. I'm like a general manager in Estron Group. It's a kind of publisher, one of the like top publisher in India. I'm working for Andhra Pradesh Andi, and I would like to thank our mentor, like Uday Kumar sir, who is founder for Success Trading Academy. Basically, what I would like to tell is, అందరూ చెప్పినట్టుగానే ఇనిషియల్ గా ఎవరన్నా స్టాక్స్ లో పెట్టండి, ఇది పెట్టండి అంటే ఇలాగ పెట్టేయడం అండ్ వాళ్ళు చెప్తే బయట రావడం, మనకు ఒక నిర్ణయం ఉండేది కాదండి బేసిక్ గా. బట్ నౌ ఇందాక మన సురేష్ బాబు గారు కావచ్చు అండ్ హర్ష సార్ చెప్పినట్టుగా వెన్ టు ఇన్వెస్ట్ అండ్ వెన్ నాట్ టు ఇన్వెస్ట్ అండ్ అలాగే వెన్ టు ఎగ్జిట్ అండి ముఖ్యంగా. అందులో మనం పెట్టినా కూడా మనం ఎప్పుడు బయట రావాలని తెలియదు, ఎందుకంటే మనిషికి ఒక అవగాహన లేనప్పుడు ఎప్పుడు బయట వస్తారో తెలియదు అండి. అండ్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ అంటే వాట్ ఐ హావ్ లర్న్ ఫ్రమ్ దిస్ అకాడమీ సార్, ఐ వుడ్ లైక్ టు టెల్ టు ఈవెన్ ఫర్ ద న్యూ పీపుల్, అందరూ కొత్త వాళ్ళకు కూడా చెప్దాం అనుకుంటున్నానండి. ఏం లేదండి, ఈవెన్ స్టాక్స్ అంటే ఏవో అంటే బేసిక్ గా ఏవో తెలుసు అండి, టాటా స్టీల్ అవి పర్చేస్ చేసేవన్నీ అమ్మేవాళ్ళు నాట్ వరకేనండి. బట్ నౌ వాట్ ఎవర్ లైక్ లార్జ్ క్యాప్, బ్లూ చిప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఎవ్రీథింగ్ అండి ఒక అవేర్నెస్. ఇప్పుడు సార్ అన్నట్టు నిఫ్టీ, నెక్స్ట్ నిఫ్టీ 50, లైక్ ఎవ్రీథింగ్ అండి, ఇవన్నీ కూడా ఒక అవగాహన వచ్చేసరికి నౌ ఎవరు ఇంకో మీద డిపెండ్ అవ్వని అవసరం లేదు సార్. ఇఫ్ యూ వాంట్ టు లైక్ గెట్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్, యూ కెన్ గెట్ ఇన్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని కూడా మనకి ద టైప్ ఆఫ్ ఇండికేటర్స్ విచ్ హాస్ బీన్, అంటే ఎవరైతే మన ఉదయ్ కుమార్ సార్ ఇప్పుడు త్రూ సక్సెస్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా చెప్పారు చూడండి, 100% హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ ఎందుకంటే అందరూ వన్ ఆర్ టూ ఇండికేటర్స్ యూజ్ చేస్తూ, అంటే వాళ్ళకి తెలిసిన అవగాహన, తెలియని అవగాహనతో లాస్ అవుతూ ఉంటారు సార్. బట్ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ 4-5 ఇండికేటర్స్ అండ్ పవర్ఫుల్ ఇండికేటర్స్ అండి. మీరు చెప్పిన ఇండికేటర్స్ ఏవైనా కూడా లైక్ ఈవెన్ ఫుల్ మొత్తం అంతా మార్కెట్ అంతా డౌన్ అవుతున్నా కూడా లైక్ ఈవెన్ ఇప్పుడు ఈఎంఏ లైక్ 921 కావచ్చు సార్. దెన్ వీఆర్ సీయింగ్ ఇన్ ద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో చూస్తుంటాం సార్. దానిలో అటువంటి టైంలో కూడా సంపాదించడం ఎలాగా, అండ్ తక్కువ డబ్బుతో ఈవెన్ ఎర్న్ చేయడం ఎలాగా, ఒకవేళ ఎక్కువ ఉంటే దాన్ని ఎలా డబ్బులు ఇంకా ఎక్కువ చేసుకోవడం ఎలాగా, దిస్ అండ్ ఆల్ సార్. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈవెన్ ఫౌండేషన్ క్లాసెస్ లో. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ దెన్ ఖచ్చితంగా నాకు సాటర్డే సండే ఉంటుంది, బట్ మనకు మార్కెట్ ఉండదు. బట్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో ఐ స్టార్ట్ ట్రేడింగ్ సార్. అండ్ ఫ్రమ్ మై సైడ్ సార్, లైక్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సజెషన్ అవుతాయండి, వాట్ ఎవర్ యు ఆర్ టెలింగ్. ఎందుకంటే నేర్చుకున్న వెంటనే మనం ఆతృత ఏం చేస్తామంట, మనకు వచ్చేసింది అని నెక్స్ట్ డే నేను చేశానండి, కొద్దిగా డబ్బులు ఆసాను, అట్ ద సేమ్ టైం మళ్ళీ గెయిన్ అయ్యాను. అది డిఫరెంట్ థింగ్. ఒక్క రూపాయి రాగానే మనం ఏం చేస్తామా, మనకు వచ్చేసింది వితౌట్ బ్యాక్ టెస్ట్ అండి. ప్రాపర్ బ్యాక్ టెస్ట్ చేయకుండా, ప్రాపర్ ప్రాక్టీస్ లేకన్నా ఇన్వెస్ట్ చేయకండి. సార్ చెప్పింది ఎవరైనా కొత్త వాళ్ళకి చెప్తున్నాను సార్, సార్ చెప్పింది జస్ట్ మీరు ఫాలో అవుతూ రండి, డెఫినెట్ గా విల్ విన్ అండి, నో డౌట్ అట్లా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శరణ్ గారు. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ సార్? డెఫినెట్ గా సార్, ఓవర్ లైక్ అంటే నేను చెప్పడం ఎలాగంటే ఫుల్ వర్క్ లో ఉంటే డెఫినెట్ గా దే కాంట్, అంటే ఒకటైతే అందరూ నేర్చుకోవాలండి. మనం వాళ్ళు వీళ్ళు చెప్తే మనం పెట్టడం అండ్ బయటకు రండి అన్నప్పుడు బయట రావడం, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కంటే కూడా ఇండివిజువల్ గా మనం ఫ్రీగా మీరు ఈ 1 month గానా ఇన్ డీటెయిల్డ్ గా మీరు చెప్పిన కోర్స్ నేర్చుకొని అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ లో బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి సార్, నో డౌట్ మీరు చెప్తున్న ఎర్నింగ్స్ చాలా తక్కువ అండి. డెఫినెట్ గా కొద్దిగా మనం పెట్టుబడి పెట్టుకొని చేసుకుంటే ఖచ్చితంగా సార్. ఈవెన్ పిఈ అయితే నేను సిఈలో కంటే కూడా పిఈలోనే ఎక్కువ లాభం చూశానండి, ఫ్యాక్ట్ చెప్పాలండి. కాకపోతే ఫ్యూచర్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల టాక్సెస్ ఇవి ఎక్కువ కట్ అయ్యాయండి. బట్ ఐ హావ్ సీన్ సార్, నేను అంటే బాగా మీకు చెప్పలేదు కానీ నేను చూశానండి, పిఈలో నేను చూశాను. అండ్ డెఫినెట్ గా ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ సార్, ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే డెఫినెట్ గా నేను చెప్తాను. వాట్ ఎవర్ ఇప్పుడు పెడుతున్న అమౌంట్, వాళ్ళ ఫీ అనేది చాలా మినిమం అండి. నెల రోజుల లోపలే వాళ్ళు ఈ బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వస్తే ఈవెన్ లాస్ట్ 10 days లోనే సంపాదించి మీకు ఆ ఫీజు రిటర్న్ ఇంకా ఎక్కువగానే ఇవ్వచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.